టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీపై బీజేపీ మరో నిరుద్యోగ మార్చ్ నిర్వహించేందుకు రెడీ అయింది. బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సంగారెడ్డిలో ఈ మార్చ్ నిర్వహించనున్నారు. సాయంత్రం ఐబీ గెస్ట్ హౌస్ నుంచి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్డు వరకు ఈ ర్యాలీ జరుగుతుందని బీజేపీ నేతలు చెబుతున్నారు. పేపర్ లీకేజీ ఘటనకు ప్రభుత్వం బాధ్యత వహించాలని, మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. కల్పన, టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఘటనపై బీజేపీ నిరుద్యోగ మార్చి వరంగల్, మహబూబ్ నగర్ లో నిర్వహించింది. మరో జిల్లాలో నిర్వహించేందుకు ఈ రోజు కూడా సిద్ధమైందని చెప్పాలి. ఈ రోజు సాయంత్రం సంగారెడ్డిలో అటు నిరుద్యోగ మార్చి బండి సంజయ్ అధ్యక్షతన జరగనుంది. సాయంత్రం 4:30 నుంచి అటు ఐబీ గెస్ట్ హౌస్ నుంచి కూడా సంగారెడ్డిలో ఉన్నటువంటి పోతిరెడ్డిపల్లి ఎక్స్ రోడ్ వరకు కూడా భారీ ఎత్తున నిరుద్యోగులతో ర్యాలీగా బయలుదేరి అక్కడ వచ్చిన నిరుద్యోగులను ఉద్దేశించి కూడా బండి సంజయ్ తో పాటు ఇతర బీజేపీ నేతలు కూడా ఉద్దేశించి మాట్లాడినారు. మరోపక్క ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కాబట్టి దానికి ఖచ్చితంగా కూడా కారకులైనటువంటి ఐటీ విఫలం వల్ల అయింది కాబట్టి ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రాజీనామా చేయాలి. మరోపక్క ఎవరైతే ఉద్యోగాలు రాసిండ్రో, ఎవరైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాశారో వారందరికీ కూడా నష్టపోయారు కాబట్టి లక్ష రూపాయలు ఒక్కొక్కరికి ₹1,00,000 నష్టపరిహారం చెల్లిస్తూ, మరోపక్క సిట్టింగ్ జడ్జితో దీన్ని విచారణ జరిపించాలి, సిట్ పైన మాకు నమ్మకం లేదంటూ కూడా ఇప్పటికే ప్రధానమైన డిమాండ్లతో ఇప్పటికే బీజేపీ అనేక రకాలు కూడా నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ రోజు జరిగేటువంటి నిరుద్యోగ మార్చ్ ఏదైతే ఉందో సంగారెడ్డిలో భారీ ఎత్తున నిర్వహణకు కూడా ఇప్పటికే బీజేపీ పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అయితే చేసింది. ఇప్పటికి ఒక పక్క ఈ 3 డిమాండ్స్ తో వెళ్తున్నటువంటి బీజేపీ కేవలం ఒక్కొక్క ఉమ్మడి జిల్లాను తీసుకొని ఒక్కొక్క ఉమ్మడి జిల్లాలో నిరుద్యోగ మార్చి భారీ ఎత్తున నిర్వహిస్తామని ప్రకటించింది. అందులో భాగంగా ఇప్పటికే 2 జిల్లాలో పూర్తయింది. మరో జిల్లాలో ఈరోజు ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రమైనటువంటి సంగారెడ్డిలో భారీ ఎత్తున కూడా నిరుద్యోగ మార్చి నిర్వహించడం. మొత్తం మీద నిరుద్యోగుల దాదాపుగా టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వల్ల దాదాపు 30 లక్షల మంది నిరుద్యోగులను రోడ్డున పడ్డారు. కాబట్టి ప్రభుత్వం ఖచ్చితంగా దీనికి బాధ్యత వహిస్తుంటాము, పెట్టినటువంటి డిమాండ్లు కూడా ఖచ్చితంగా కూడా అమలు చేయాలని చెప్పి కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తెచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే రైట్, థ్యాంక్ యూ శ్రీధర్.